ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మళ్లీ టారెత్తిస్తున్నాయి. నంద్యాల జిల్లా అవుకులో 42.6, తిరుపతి, చిత్తూరు, ప్రకాశంలో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో వడగాలులు వీచాయి. ఇవాళ కూడా 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు రాబోయే 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక నిన్న వైఎస్ఆర్, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య జిల్లాల పలు చోట్ల వానలు పడ్డాయని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్ పద్మ, ఆంధ్రప్రదేశ్ లో ఎండలు బాగా వేడిచ్చే ఎండలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే వాతావరణ శాఖ కూడా ఒక అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఏపీలో మొత్తం ఈ రోజు 51 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని, మరో 5 రోజుల్లో 3 డిగ్రీల వరకు, అంటే ప్రస్తుతం సుమారుగా 40 నుండి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దీనికి తోడుగా మరో 3 డిగ్రీలు, అంటే ఈ సంవత్సరం ప్రస్తుతానికైతే 42.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరి 3 డిగ్రీలు అంటే 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకొని ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కూడా ఉపరితల ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే కొంత అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. ఈ ఎండలు కూడా ముఖ్యంగా నంద్యాల జిల్లా అవుకులో 42.6 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కూడా సరాసరి యావరేజ్న 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలకి నమోదవుతున్న పరిస్థితి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతి, మన్యంపూర్, విశాఖపట్నం, ఏలూరు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతిలో ఈ పలు చోట్ల కూడా ముఖ్యంగా అధికంగా వడగళ్ళు వీచే అవకాశం ఉంది. దీంతో ప్రజలెవరూ కూడా ముఖ్యంగా 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలి, లేని పక్షంలో బయటికి రావద్దు. ఒకవేళ బయటికి రావాల్సి వస్తే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో ముఖ్యంగా కూడా విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ లో ఎండలు విపరీతంగా వస్తుంటే, మరి కొన్ని చోట్ల హఠాత్తుగా వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. లేని వల్ల ఈ ఎండలకి డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. వడగాల్పులకి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనారోగ్య పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి. ఇదే క్రమంలో కూడా వర్షాలు పడినప్పుడు ఈ అకాల వర్షాలకి రైతులు ముఖ్యంగా పంటలు కొన్ని చోట్ల ఇటు మిరప కావచ్చు, అలాగే హార్టికల్చర్ కి సంబంధించిన బొప్పాయి, అలాగే లేదంటే బనానా ఇలాంటివన్నీ కూడా కొంత తీవ్రంగా గాలులు వీచినప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైతే ముందస్తు సమాచారం మేరకు ఇప్పటికే శాటిలైట్ ద్వారా ఎక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి, సముద్రంలో సంభవించే పరిణామాల వల్ల భూపరితలం మీద అనేక వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఎంత మేర ఉంది, ఎంత మేర ఎక్కడెక్కడ కూడా వర్షాలు వీస్తాయి, ఎక్కడెక్కడ గాలి వీచే అవకాశం ఉంది అని చెప్పి అంతా కూడా క్లియర్ కట్ గా వాతావరణ శాఖ ముందస్తు సమాచారం ఉంది. కాబట్టి సుమారుగా 10 నుంచి 12 గంటల ముందుగానే అన్ని వాళ్ళు అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి. సో ఇటు రైతులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలకి కాస్త దూరంగా, అధిక ఉష్ణోగ్రతల నుంచి వాటి నుంచి బయటపడాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అధికారులు చేస్తున్న పరిస్థితి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సాగర్.